జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. అందరూ చక్కగా చప్పట్లో. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానందవాక్యమే. నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానందవాక్యమే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా.
చప్పట్లు కొడుతూ చప్పట్లు కొట్టాలి అందరు చప్పట్లు. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడను ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడను ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. ఆమేన్. హల్లెలూయా. నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా నిరంతరం నాపై చూపినా నిత్య తిరుచుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా. నన్ను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతివి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం. ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా బహు ఉన్నతమైన కృపా. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడతాం. దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి ప్రవేశించాలి. కొడుతూ నా క్రయధనముకై రుధిరము కాచితివి
ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కార్చితివి. ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలయందు నీ జ్ఞాపకం ఇదే కదా నీలో పరవశం. మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా బహు ఉన్నతమైన కృపా స్తోత్రం. నీ వశమయ్యున్న ప్రాణాత్మ దేహము ఆత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను. పలు వేదనలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు. మమతను పంచావు. నా జీవితమంతా నిన్ను కొనియాడెదను. తీయని జ్ఞాపకం ఇదే కదా నీలో పరవశం. మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా స్తోత్రం. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలోన కోరిన ఆశలు నెరవేరగా
పక్షి సమూహము మేఘము వలె నుండి నాలోన కోరిన ఆశలు నెరవేరగా వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యం నే పొందిన వేళ వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యం నే పొందిన వేళ మహిమలో నీతోనే నిలచిన వేళ మాధుర్యలోకాన నిన్ను చూచిన వేళ ఎంతగా కీర్తించిన నీ రుణమే నేను తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా నన్ను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతివి నీవయ్యా నన్ను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతివి నీవయ్యా ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం ఇదే కదా నీలో పరవశం మధురమైన తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభుని మహింపరుస్తాం స్తోత్రం 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 ఆమేన్ హల్లెలూయా. ఈరోజు మన బోరబండ అబ్రహ్మన్న యొక్క చిన్న కుమారుడు మరి రెండవ కుమారుడు వారి యొక్క పిల్లలు బర్త్డే ఇదే రోజు ఇద్దరికి వచ్చింది. అయితే మరి ముఖ్యంగా యానీ గ్రేస్ ఇది ఫస్ట్ బర్త్డే పాపది. ఈ బర్త్డే కార్యక్రమంలో ప్రభు కొన్ని మంచి విషయాలు మనందరితో మాట్లాడుచున్నాం. ఆ సర్వశక్తి గల దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడు క్రీస్తు యేసు ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. దైవజనులు జబరాజ్ పాష గారికి, దైవజన్ జాయ్ పాష గారికి ప్రభు పేరిట వందనాలు. దేవుని దాసరాన్లు దైవజనులకు ప్రభు పేరిట వందనాలు. చేరు వచ్చిన మీ అందరికి కూడా రక్షకుడకు క్రీస్తు ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి వాక్యాన్ని మనం చదువుకొని దేవుని మహింపరచుదుము గాక. మత్తయి సువార్త
18వ అధ్యాయము 3 వచనాలు, మొదటి నుండి 3 వచనాలు చదివి వినిపించండమ్మా. ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ మన రక్షకుడుకు క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, పరలోక రాజ్యం. ఆమేన్. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారై ఉంటారు అని ఒక తర్కం వారి మధ్యలో ఏర్పడినప్పుడు, శిష్యుల మధ్యలో యేసయ్య ఒక చిన్న బిడ్డని ఎత్తుకొని ఆ చిన్న బిడ్డను వారి మధ్య నిలబెట్టి, మీరు బిడ్డల వంటి వారై మార్పు పొందితేనే అట్టివారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు, అట్టివారే పరలోక రాజ్యంలో గొప్పవారు అని వ్రాయబడి ఉంది. ప్రియమైన వారలారా, పరలోక రాజ్యంలో ప్రవేశించాలన్నా, పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండాలన్నా బిడ్డల వంటి వారి వలె మార్పు పొందాలి. ఆమేన్. భూమి మీద ఉన్న ప్రతి వారు పుట్టి పెరిగి పెద్దవారై ప్రతి వారు కూడా వారికి ఒక గురి ఉంటుంది. ఏంటి ఆ గురి? చనిపోయాక పరలోకానికి వెళ్తారా అని ఒక్కొక్కరికి క్వశ్చన్ ఏదైనా ఒక సందర్భంలో వస్తుంది. కానీ ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, పరలోక రాజ్యంలో ప్రవేశించాలన్నా, పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండాలన్నా బిడ్డల వంటి వారి వలె మార్పు పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం సమీపించి మనకు అతి సమీపంగా ఉంటుంది. ఈ యొక్క బర్త్డే కార్యక్రమాలు మనం ఎన్నో జరుపుకుంటాం. అయితే బర్త్డే కార్యక్రమాలు ఎన్ని జరుపుకున్నప్పటికీ ప్రతి మనుషుడు, అంటే లోక సామెత ఒక మాట ఉంటుంది, పుట్టుట గిట్టుట కొరకే అంటారు. అంటే పుట్టిన ప్రతివాడు ఒక రోజున ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళాల్సిందే. అయితే పుట్టిన ప్రతి ఒక్కరి భూలోకాన్ని విడిచి ఏ లోకానికి వెళ్ళాలి? పరలోక రాజ్యానికి, పరలోకానికి వెళ్ళాలి. మరి ఆ పరలోకానికి వెళ్ళాలి, పరలోకంలో గొప్పవారిగా ఉండాలంటే బిడ్డల వంటి వారి వలె మార్పు పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య మరి ఒక రోజున ఈ యొక్క పరలోక రాజ్యం గురించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు చిన్న బిడ్డను నిలబెట్టి బిడ్డల వంటి వారి వలె ఉండాలి అని చెప్తారు. ఇప్పుడు యానిగ్రేస్ చిన్న బిడ్డ, సంవత్సరం పాప. మరి ఆ సంవత్సరం పాపకి పాపం అనేది వారి మనసులో, వాళ్ళ తలంపుల్లో ఉండదు. మీరు నోట్లో చక్కెర పెడితే తీయగా దాన్ని స్వీకరిస్తుంది, కారం పెడితే కన్నీళ్లు గారుస్తుంది. అవునంటారా? అట్లాగనే బిడ్డల వంటి వారిగా మనం కూడా ఎంత వయసున్నా, ఎంత సంవత్సరాలు మనం చర్చకొచ్చినా ప్రభు దృష్టికి మనం బిడ్డల వంటి వారి వలె జీవించగలిగితే పరలోక రాజ్యం ప్రవేశం ఉంది. పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉంటారని ప్రభు ఓ చిన్న బిడ్డను వారి మధ్య నిలబెట్టి ఈ చక్కటి ఉపమానము, ఈ చక్కటి విషయాన్ని బోధించి పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండాలంటే బిడ్డల వంటి వారి వలె మార్పు పొందాలి. బిడ్డలకి ఏముండదంటే పాపం తెలియదు, ఇంకా పుణ్యం తెలియదు. కనుక మన జీవితంలో మనము వయసు పెరిగినా, మనం ఎంత వారిమైనా పాము, యేసయ్య చెప్తాడు, పాము వలె వివేకంగా ఉండండి, పావురం వలె నిష్కపటంగా జీవించండి అని. మరి ఈ చిన్న బిడ్డ యొక్క బర్త్డే కార్యక్రమంలో యేసయ్య ఈ చిన్న బిడ్డ కార్యక్రమాన్ని బట్టి మనకు మంచి మాట
సందేశాన్ని ప్రభు ఈ మత్తయి సువార్త 18లో జ్ఞాపకం చేయించున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక పరలోక రాజ్యానికి సిద్ధపడాలని ఈ బర్త్డే సందర్భంగా దేవుని సేవకుడిగా చిన్న మాటను జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాక యేసయ్య దగ్గరికి చిన్న బిడ్డల్ని ఎత్తుకొని వస్తున్నారు కొంతమంది తల్లులు. కొందరు చిన్న బిడ్డల్ని ఎత్తుకొని వస్తున్నారు. ఎందుకు ఎత్తుకొని వస్తున్నారయ్యా అంటే యేసయ్య ఆ పిల్లల్ని ఆశీర్వదించాలని తల్లిదండ్రులు. ఆ పిల్లల్ని ఎత్తుకొని వస్తుంటే పిల్లలు వస్తున్నప్పుడు శిష్యులు అక్కడ ఏం చేస్తున్నారంటే ఆటంకపరుస్తున్నారు. ఆటంకపరుచుచున్నప్పుడు యేసయ్య చిన్న బిడ్డలను చూసి, మీరు ఆ చిన్న బిడ్డలను ఆటంకపరచవద్దు, నా యొద్దకు వారిని రానివ్వండి అని ఒకసారి గద్దిస్తాడు. ఆ మాట కూడా ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథం మార్కు సువార్త 15వ వాక్యాన్ని చదివి వినిపిస్తారు. 14 నుండి చదువున్నాము. 13లో తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశించడని మీతో చెప్పుచున్నాను చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక యేసయ్య చిన్న బిడ్డలంటే ఎంతో ఇష్టం. అక్కడ పరలోక రాజ్యం గురించి వారు ప్రస్తావన చేసినప్పుడు చిన్న బిడ్డలను చూపించి, చిన్న బిడ్డల వలె మీరు మార్పు పొందితే పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉంటారని చెప్పాడు. తల్లిదండ్రులు యేసయ్య ఆ పిల్లలను ముట్టవలనని వారిని ఆశీర్వదించవలనని వారందరూ తీసుకొని వస్తున్నప్పుడు, చిన్న బిడ్డలు వస్తున్నప్పుడు శిష్యులు గద్దిస్తున్నారు, మీరు రావద్దని ఆటంకపరుస్తున్నారు. అయితే యేసయ్య ఆ ఆటంకపరుస్తున్న వారిని చూసి కోపపడి అని రాయబడింది. యేసయ్య కోపపడిన సందర్భాలు, ఒకటేమో దేవాలయంలో వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ వ్యాపారం చేస్తున్న వారిని చూసి కోపపడి త్రాళ్ళతో కొరడాలి వారిని గద్దించి వారి మీద కోపపడి, అక్కడ నా దేవుని మందిరాన్ని మీరు ఆరాధన మందిరముగా ఉన్న స్థలాన్ని దొంగల గుహగా మారుస్తారని అక్కడ కోపడ్డాడు. రెండవదిగా చిన్న బిడ్డలు యేసయ్య దగ్గరికి వస్తున్నప్పుడు, చిన్న బిడ్డల్ని ఎత్తుకొని వస్తున్నప్పుడు శిష్యులు ఆటంకపరుస్తున్నప్పుడు యేసు కోపపడి వారిని గద్దించాడు. ఎందుకు గద్దించాడు? చిన్న బిడ్డలు పాపం ఎరగని వారు, చిన్న బిడ్డల్లో పాపం తేలిన వారు. ఆ బిడ్డలు నాకు ఇష్టం, అట్టివారు నా యొద్దకు రావాలి, వారితో నేను ఆనందిస్తాను, వారు నాతో ఆనందిస్తారు, మీరు ఆటంకపరచవద్దు అని యేసయ్య గద్దించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ తల్లిదండ్రులైతేమి ఆ పిల్లలైతేమి యేసు యొద్దకు వచ్చినప్పుడు ఆ చిన్న బిడ్డల్ని అంటున్నాడు, ఇలాంటి వారిదే దేవుని రాజ్యము అని ఆ మాట చెప్పి వారిని ఎత్తుకొని వారిని ఆశీర్వదించాడు. స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసయ్య 2 సందర్భాలలో చిన్న బిడ్డల్ని చూపించి మనకు గొప్ప సత్యాన్ని ప్రభు నేర్పిస్తున్నాడు. కనుక ఒకటేమో పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండాలంటే బిడ్డల వంటి వారి మార్పు పొందాలన్నాడు. రెండవదిగా యేసు యొద్దకు వస్తున్న చిన్న బిడ్డలను ఆటంకపరుస్తున్నప్పుడు గద్దించి కోపపడి యేసయ్య చిన్న బిడ్డలను వారి యొద్దకు చేర్చుకొని దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అన్నాడు. స్తోత్రం కలుగును గాక. కనుక ఈ రోజున తల్లిదండ్రులుగా ఉన్న మీరైతేనేమి, వాక్యం ప్రకటిస్తున్న మేమైతేనేమి, ఏ రోజైనా మనమందరం కూడా దేవుని రాజ్యంలో, ఆ తర్వాత పరలోక రాజ్యంలో ఒక దినం ఉండాలనే మన ప్రయాసం, మన యొక్క శ్రమ, మన కష్టం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ప్రియులు
అబ్రహాం అన్న యొక్క మూడో కుమారుడు వారి యొక్క చిన్న బిడ్డ యానీ గ్రేస్. ఆ చిన్న బిడ్డ ఈరోజు బర్త్డే కార్యక్రమాన్ని మరి మందిరంలో జరుపుకోవడానికి వారు ఇష్టపడ్డారు. దేవుడు కూడా కృప చూపించాడు. ఈ సమయంలో దైవజనులు ఆ దినమున యేసయ్య ఆ చిన్న బిడ్డల్ని ఎత్తుకొని వారిని ఆశీర్వదించినట్లుగా దైవజనులు దేవుని సేవకులుగా మేము పిల్లల్ని ఎత్తుకొని ఆశీర్వదించినప్పుడు నిశ్చయముగా ఆ పిల్లలు ఆశీర్వదింపబడతారు. ఆమేన్. అవునంటారా కాదంటారా? యేసు యొద్దకే తల్లిదండ్రులు యేసు పిల్లల్ని ముట్టాలి, వారిని ఆశీర్వదించాలని తీసుకొచ్చారు. ఈ మొదటి బర్త్డే కార్యక్రమాలకు ఎన్నో ఖర్చులు పెట్టుకొని ఎంతోమందికి బర్త్డే జరుగుతుంది రండి అని తెలియపరచుచు అందరిని ఆహ్వానిస్తారు. ఆహ్వానించాక దైవజనులతో వారిని ఏం చేస్తారంటే దైవజనులతో ఆ పిల్లల్ని ఆశీర్వదింపజేస్తారు. నిజముగా దైవజనులు ఎత్తుకొని కౌగిలించుకొని వారిని ఆశీర్వదించగలిగితే నిశ్చయముగా చిన్న బిడ్డల మీద ఆశీర్వాదం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రతివారు మా పిల్లలు గొప్పవారు కావాలని కోరుకుంటారు. ఎలాంటి వారు కావాలని? ప్రతివారు ఆశీర్వాదం కోసం పరుగు పరుగున మందిరానికి తీసుకొస్తారు, పరుగు పరుగున దైవ సేవకుల దగ్గరికి పిల్లల్ని తీసుకొని వస్తారు. అప్పుడు దేవుని సేవకులు ఆశీర్వదించడానికి తల్లిదండ్రులు ఇష్టపడతారు. ఎందుకు? దైవజనులు ఆశీర్వదిస్తే మా బిడ్డలు ఆశీర్వదింపబడి గొప్పవారు అవుతారని. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా నీతిమంతులైన కుటుంబీకులకు పిల్లల్ని అనుగ్రహిస్తాడు. దేవుడు పిల్లల్ని అనుగ్రహించి ఆ పిల్లల్ని గొప్పవారిగా దేవుడు చేస్తాడు. ఆమేన్. బైబిల్లో దీర్ఘదర్శి అయిన ప్రవక్త, దీర్ఘదర్శిగా ప్రవక్తగా, ఒక వాయిద్యాలు వాయించే విద్వాంసుడిగా దేవుని మందిరంలో సేవ చేసే ఓ యొక్క దైవజనుడు, మరి ఆయనకి 14 మంది పిల్లలు. ఎంతమందమ్మా? 14 మంది పిల్లలు. అయితే ఆ దినవృత్తాంతాలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 25వ వాక్యంలో ఒక మాట రాయబడింది. దేవుడైన యెహోవా హేమానునకు ఇచ్చిన పిల్లల్ని గొప్ప చేయుట కొరకు ఇచ్చెను అని రాయబడింది. స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు ప్రతి కుటుంబీకులకు ఆశీర్వదించి పిల్లల్ని ఇచ్చినప్పుడు ఆ పిల్లల్ని దేవుడు గొప్పవారిగా చేస్తాడు. అయితే గొప్పవారిగా చేయబడాలి అంటే నిశ్చయముగా దైవ సేవకుల ప్రార్థన ఎంతైనా అవసరం. అవునంటారా కాదంటారమ్మా? అలాగనే పిల్లల్ని ఆశీర్వదించుమని వృద్ధాప్యంలో ఉన్నటువంటి యాకోబు యొద్దకి యోసేపు తన పిల్లల్ని తీసుకొని వచ్చాడు. అప్పుడు యోసేపు యొద్దకు పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ యోసేపు యొక్క పిల్లల్ని ఈ యొక్క యాకోబు పెద్దవాణ్యేమో కుడివైపు, చిన్నవాణ్యేమో ఎడమ చేతి వైపు ఉంచినప్పుడు అప్పుడు యాకోబు రాబోయే దినాల్లో వీరిద్దరు కూడా క్రీస్తునందు ఆశీర్వాదకరంగా ఉండి వీరు ఆశీర్వదింపబడాలనే ఉద్దేశంతో యాకోబు ఏం చేశాడంటే ఆ యొక్క కళ్ళు కనబడుచున్న ఆ వయసులో యోసేపేమో పెద్దోన్ని కుడివైపు, చిన్నోన్ని ఎడమవైపు నిలబెట్టాడు. అప్పుడు యాకోబు ఏం చేశాడంటే ఆయన ఆశీర్వదించేటప్పుడు ఇలాగ ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడమ్మా? ఇలాగ ఆపోజిట్గా ఆ పిల్లల్ని ఆశీర్వదించాడు. నానా పెద్దోని మీద కుడి చేయి పెట్టాలి, చిన్నోని మీద ఎడమ చేయి పెట్టాలి, మీరు ఆపోజిట్గా పెడుతున్నారు అన్నప్పుడు నాకు తెలుసు నాన్న అని ఆ యాకోబు ఇద్దరిని ఇలాగ ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ ఎందుకు ఆశీర్వదించాడంటే క్రీస్తునందు వీరిద్దరూ ఆశీర్వదింపబడి గొప్పవారై దీవించబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున యోసేపు సంతానం ఎక్కడుంది అని మనం చరిత్రకారులను అడిగితే యోసేపు సంతానం అంతా అమెరికాలో సెటిల్ అయ్యారు. అమెరికా ప్రాంతాల్లో యోసేపు సంతానం ఉన్నది. అంటే అలా ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదం వలన రాబోయే తరంలో ఈ పిల్లలు ఆశీర్వదింపబడాలనే ఉద్దేశంతో యాకోబు వారిద్దరిని ఇలాగా క్రీస్తునందు
మనం ఇలా చూస్తే దీన్ని ప్లస్ ఆకారంలో రావచ్చు, ఇలా చూస్తే ఎక్స్ ఆకారంలో రావచ్చు. ఆ రోజుల్లో యేసయ్య జీవిస్తున్న రోజుల్లో మరి రోమన్ ప్రభుత్వపు ఆ రాజ్యాంగం యొక్క చట్టాల్లో నేరాలు చేసిన వారిని ఏం చేశారు అంటే ఎక్స్ ఆకారంలో ఉన్నటువంటి సిలువకి, ప్లస్ ఆకారంలో ఉన్న సిలువకి వారిని బంధించి వారిని ఏం చేసేవారంటే వారికి అది ఉరి శిక్షగా, లేకపోతే అది భయంకరమైన శిక్షగా నియమించారు. అయితే క్రీస్తు యేసునందు రాబోయే దినాల్లో యోసేపు నీ సంతతి క్రీస్తునందు రాబోయే దినాల్లో వీరు ఆశీర్వాదకరంగా సమానులుగా ఆశీర్వదింపబడుదురుగాక అని ఆశీర్వదించాడు. కనుక యేసయ్య దగ్గరకు వచ్చినటువంటి ఆ చిన్న బిడ్డల్ని యేసయ్య వారిని ఎత్తుకొని ఆశీర్వదించాడు. ఆమేన్. కనుక ఈరోజు కూడా మరి చిన్న బిడ్డలుగా పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి ఆశీర్వదించాలనే ఉద్దేశంతో దేవుని మందిరంలో ఏర్పాట్లన్నీ చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనులు ప్రార్థన చేసి ఆశీర్వదించి కేక్ కట్ చేశాక నిశ్చయంగా పిల్లలు ఆశీర్వదింపబడతారు అని దేవుని సేవకుడిగా ఈ మంచి మాట చెప్తున్నాను. అంత మాత్రమే కాక హేమానునకు పుట్టిన 14 మంది కుమారులను గొప్పవారిగా చేసి దేవుని మందిరంలో వారు వాయిద్యాలు వాయించేవారిగా, వారు చక్కగా పాటలు పాడేవారిగా ఆ పిల్లలందరినీ ఆశీర్వదించి దేవుడు గొప్ప చేశాడని బైబిల్లో రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుని సేవకులుగా మేము కోరుకునేది ఏంటంటే మీ పిల్లలు గొప్పవారై దేవుని పరిచర్యలో వాడబడాలి, దేవుని సేవలో వాడబడాలి. చాలామంది సినీ ఫీల్డ్లో వాడబడుతున్నారు. ఏంటమ్మా, రాజకీయ నాయకుల యొక్క వారితో కూడా వాడబడుతున్నారు. ఇక లోకంలో భయంకరమైనటువంటి విందులు విలాసాలతో వాడబడుతున్నారు సాతాను కబంధస్తాల్లో. ఈ రోజున మీకు పుట్టిన పిల్లల్ని దైవ సేవకుల యొద్దకు తీసుకొని వచ్చి మీరు వారిని ఆశీర్వదించమని మీరు కోరుకున్నప్పుడు, దేవుని సేవకులుగా మేము ఆశీర్వదించినప్పుడు నిశ్చయముగా మీకు అనుగ్రహింపబడిన పిల్లల్ని నా దేవుడు గొప్పవారిగా చేయునుగాక. మరి వారు గొప్పవారిగా కావాలంటే ఆశీర్వదించారని తృప్తి పడితే సరిపోదు. గొప్ప గొప్ప దైవజనులు మా పిల్లలకు పేరు పెట్టారు, మా పిల్లల్ని ఆశీర్వదించారని తృప్తి పడితే సరిపోదు. ఆ పిల్లలకు చేయవలసింది తల్లిదండ్రులు 3 కార్యాలు చేయాలి. ఒకటి, ఆ పిల్లల కోసం రేయి మొదటి జామున చేతులు ఆకాశం వైపెత్తి ఆ పిల్లలు వీధుల్లో మూచిల్లి పడిపోకుండానట్లుగా ఆ పిల్లలు ఆశీర్వాదకరంగా మీ వీధుల్లో మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వారు చక్కగా ఆనందభరితులై ఆటపాటలతో ఆరోగ్యవంతులై వారు మీ కళ్ళెదుట భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కలు వలె వారు ఎదగాలంటే తల్లిదండ్రులు పిల్లల కోసం ఏం చేయాలమ్మా? ఆ రేయి మొదటి జామున చేతులు ఆకాశం వైపెత్తి ఆ పిల్లల్ని మీ దగ్గర పెట్టుకొని ప్రార్థన చేయగలిగితే మీ ప్రార్థన ఆ పిల్లలకి భద్రతగా ఉంటుంది. ఆమేన్. అందుకని రేయి మొదటి జామున నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము, కన్నీరు కారుమని విలాప వాక్యాలు రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. రేయి మొదటి జామంటే సాయంకాలం 6 గంటల నుండి 9 గంటల సమయంలో ఆ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. రెండవదిగా ఆ పిల్లల్ని ప్రభు శిక్షలోను ప్రభు బోధలో పెంచాలి. ఏ విధంగా పెంచాలమ్మా? ఒకటి ప్రభు శిక్ష, రెండవది ప్రభు బోధ. అంటే ప్రభునందు పిల్లలు తప్పు చేసిన విషయాన్ని గుర్తుపట్టి వారిని బెత్తం వాడాలి. బెత్తం వాడినప్పుడంట బెత్తము గద్దింపు జ్ఞానము కలుగజేయునని సామెతల గ్రంథంలో రాయబడింది. ఒకవేళ మనం బెత్తం వాడకుండా గద్దింపు వాడకపోతే వారు పశుప్రాయులు అయిపోతారని దేవుని సేవకుడిగా ఆ సామెతల గ్రంథంలో రాయబడిన మాట ప్రకారంగా మీకు జ్ఞాపకం చేస్తున్నా. కనుక మనకు పిల్లలంటే ఇష్టం. ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని ఇష్టపడతారు. పెద్దలు ఆ లోకోక్తి ఏమంటారంటే కాకి పిల్ల కాకికి ముద్దు, పంది పిల్ల పందికి ముద్దు అంటారు. ఎవరికైనా ఎవరి పిల్లలు ముద్దే. కానీ ఆ పిల్లలు యేసయ్యకు ముద్దుగా మారాలంటే, ఆ పిల్లలు యేసయ్య ఇష్టపడే పిల్లలుగా మారాలంటే, రెండవదిగా ఆ పిల్లలు వారిని బాలుడు నడవలసిన త్రోలో వారిని నడిపించగలిగితే వారు గొప్పవారు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మూడవదిగా
ప్రభు బోధ బోధించాలి. ప్రభునందు మనం సత్యవాక్యాన్ని, ఉపదేశక్రమాన్ని, ప్రార్థనా జీవితాన్ని, పరిశుద్ధతను ఇవన్నీ ఎరిగిన తల్లిదండ్రులుగా మన పిల్లలకి ఏం చేయాలంటే పరిశుద్ధత గురించి, ప్రార్థన గురించి, విధేయత గురించి, ఆమెన్, లోబడుట గురించి చిన్నప్పటి నుండే వారికి ఏం చేయాలి? మంచి విషయాలు బోధించాలి. మంచి విషయాలు బోధించాలి. ఆ బోధించడం మాత్రమే కాకుండా తల్లిదండ్రులుగా కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా ఆ పిల్లల దగ్గర మంచి మాటలతో మనం వ్యవహరించాలి. అవునంటారా కాదంటారా? ఈ రోజున్న కుటుంబాల్లో తల్లిదండ్రులు చీటికి మాటికి గొడవలు పడి ఆ మాటలు వాళ్ళు దేవుని బిడ్డలై ఉండి, క్రైస్తవులై ఉండి బూతులు, అసహ్యమైన బూతులు మాట్లాడుతున్నప్పుడు ఆ పిల్లలు ఏం నేర్చుకుంటారు? మనము నేర్పించేదానికంటే చూసి ఎక్కువగా నేర్చుకుంటారు. అందుకని ప్రతి స్కూళ్ళల్లో కూడా బోర్డు మీద వాళ్ళు చెప్పేటప్పుడు బోర్డు ఒకటి పెడతారు. ఎందుకు? బోర్డు లేకుండా చెప్పొచ్చు కదా. లేదు, చూస్తూ మనం బోధించగలిగితే వారు చక్కగా త్వరగా నేర్చుకోగలుగుతారు. అందుకని మన పిల్లలు, మన యొక్క నడవడిక, మన మాటలు, మన మాట తీరు, మన వస్త్రధారణ ఇవన్నీ కూడా పిల్లలు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. కనుక మన పిల్లల ఎదుట మరి ఎక్కువగా మనం జాగ్రత్తగా జీవించడానికి ప్రయాసపడాలని దేవుని సేవకుడిగా ఈ బర్త్డే కూటం రోజు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రభు బోధలో పెంచాలి. ఏ బోధలో పెంచాలమ్మా? ప్రభు బోధలో. మా అమ్మగారు చనిపోయినప్పుడు మా నాన్నమ్మ గారు మమ్మల్ని పెంచాడు. మా నాన్నమ్మ గారు పెంచినప్పుడు మా నాన్నమ్మ గారికి యేసు ప్రభు తెలియదు, మేము విగ్రహారాధికులం. అయితే ఆమెకు తెలిసిన బోధ ఏంటి తెలుసా? నాకు చిన్నగా మాట్లాడుతున్న ఆ లేత వయసులో చిన్నగా మాట్లాడుతున్న రోజుల్లో ఆమె నేర్పించిన విధానం ఏంటి తెలుసా? మా నాన్నమ్మ గారికి 2 కుమారులు 2 కుమార్తెలు. అయితే నేను మా నాన్నమ్మ గారి యొక్క పెద్ద కొడుకు చివరి బాబుని. మా నాన్నమ్మ గారికి 2 కూతుర్లు కదా, వాళ్ళు మాకు మేనత్తలు అవుతారు. అయితే వాళ్ళు మా ఇంట్లోకి వస్తున్నప్పుడు పోతున్నప్పుడల్లా మా యొక్క నాన్నమ్మ ఏం నేర్పించేదంటే, అత్తమ్మ నీ పిల్లని ఎప్పుడు ఇస్తావు చెప్పు నాన్న, అరే చెప్పురా బుజ్జుకోండి అంటుండేది. ఏంటి, ఏ వయసులో ఏం నేర్పిస్తుంది? ఆ చిన్న వయసులో అప్పుడే పెళ్లి సంబంధ కార్యక్రమం. ఏమి నేర్పించాలో తెలియదు కొంతమందికి తల్లిదండ్రులకు. స్తోత్రం కలుగును గాక. కనుక మనము మన పిల్లలకి దైవికమైన మంచి విషయాలు మనం నేర్పించగలిగితే చిన్నప్పటి నుండి వారు అబద్ధాలు ఆడక, పాపం జోలికి వెళ్ళక, ఆ పిల్లలు లోక ఆచారాల వైపు వెళ్ళక మనం ఏమి నేర్పిస్తామో అందులో వారు చక్కగా నేర్చుకొని ప్రభునందు వారు గొప్పవారై మీకు కీర్తి తీసుకొని వస్తారు, మీకు ఘనత తీసుకొని వస్తారని దేవుని సేవకుడిగా ఈ చక్కటి మాటలు చెప్పి నేను ముగిస్తూ దేవుని ఘనపరచుచున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆనంద్ వారి సత్యమని 2 పాపం తీసుకొని ముందుకు రావాలి. ఆనంద్ భార్య పాపం తీసుకొని ముందుకు రావాలి. వారు పాప కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆనంద్ పైకి వచ్చాం. హల్లెలూయా. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు 1 సంవత్సరం అంతా కూడా బిడ్డను కంటికి రెప్పలా కాపాడి, యానీ గ్రేస్కి దేవుడు 1 సంవత్సరాన్ని పూర్తి చేసి మరొక సంవత్సరంలో అడుగుపెట్టే భాగ్యం దేవుడు అనుగ్రహించున్నాడు. ఇక మీదట చిన్నది మనుషుల దయందును దేవుని దయందును ఎదిగి వర్ధిల్లునట్లుగా, తల్లిదండ్రులకు, సంఘానికి, సమాజానికి దీవెనకరంగా ఉండునట్లుగా అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
స్తుతి, స్తోత్రం. హల్లెలూయా. గనుడును మహాపరిశుద్ధుడును జీవాధిపతి నీకు వందనాలు స్వామి. యానీ గ్రేస్ అనే బిడ్డను ప్రభా ఒక సంవత్సరం అంతా కూడా నీ కంటికి రెప్పలా మీరు కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యాన్నిచ్చి క్షేమాభివృద్ధిని కలుగచేసి సంవత్సరమును దయా కిరీటాన్ని బిడ్డకు మీరు ధరింపచేసిన విధానము కొరకై స్తోత్రం. నిశ్చయముగా ఈ బిడ్డ కేకు వలె తన జీవితం మాధుర్యముగా ఉండినట్లుగా సహాయము చేయండి. తల్లిదండ్రులకు, సంఘానికి, సమాజానికి దీవెనకరంగా ఈ బిడ్డను మీరు మార్చుకోండి. కృప వెంబడి కృప, విస్తారమైన కృప ఈ బిడ్డకు కలుగునుగాక. కృపతో నింపండి. అన్ని విధాలుగా మీరు తోడై ఉండు. బల్ల చుట్టూని బిడ్డ వలీవ మొక్క వలి ఎదుగునట్లుగా సహాయము చేయమని యేసు నామాన్ని అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అటు తిప్పమ్మ. పట్టుకో. ఓకే, రైట్. కొట్టండి. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings dear Annie. Many greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life dear Annie. Happy long life to you. May God bless you dear. May God bless you dear. May God bless dear Annie. May God bless you dear. Happy long life to you. Happy long life to you. Happy long life dear Annie. Happy long life to you. We all wish you a mesmerizing birthday to dear child Annie. కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డను దేవుడు నిశ్చయముగా తల్లిదండ్రులకు, సంఘానికి, సమాజానికి, వేవేల ప్రజలకు ఆశీర్వాదకరంగా బిడ్డను ప్రభు దీవించునుగాక. ఈ కేకు వలె తన జీవితాన్ని దేవుడు మాధుర్యముగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా నిలుచునుగాక. ఈ సంవత్సరం ఏ అనారోగ్యం, వ్యాధి, బలహీనతలు సంభవించకుండా తన రెక్కల నీడల్లో దేవుడు భద్రపరిచి కాపాడునుగాక. ఆమేన్. అలాగునే మీరు పక్కన జరిగి నిలబడండి. రాజేష్ వారి సతిమణి కుమారుడు పెద్దవాడు, వాడిది కూడా ఈరోజే బర్త్డే. వాళ్ళ కేక్ కూడా తీసుకొని రండి. ఒరే, నీ ఫోటో లేదని చెప్పినాను కదా. ఓకే, ఈ లోపు వాడికి కూడా ప్రార్థన చేద్దాం. చెస్టిన్, గనుడును మహాపరిశుద్ధుడును జీవాధిపతి నీకు వందనాలు ప్రభా. నీ కుమార్ని గత కాలాలు, గత మాసాలు, గత సంవత్సరాలు కంటికి రెప్పలా మీరు కాపాడి సంవత్సరం అన్న దయా కిరీటాన్ని మీరు ధరింపచేసిన విధానము కొరకై స్తోత్రం. గత 6 సంవత్సరాలు రెక్కల నీడలో మీరు భద్రపరిచి 7వ సంవత్సరంలో అడుగుపెట్టే భాగ్యాన్ని ఇచ్చున్నావు. ఇక మీదట ఈ కుమారుడు నీ దయలో వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి. క్షేమం, ఆశీర్వాదం, అభివృద్ధి, సమృద్ధిగా నీ కుమారుడికి మీరు దయచేయండి. నానాటికి
ఆత్మీయ జీవితంలో ఈ కుమారుని మీరు ఎదిగింపచేసి అనేకులకు దీవెనకరంగా ఈ కుమారుని మీరు మార్చమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings, dear Justin. Many greetings to you. Happy long life to you. Happy long life to you. Happy Amen. long. విజయ్ వచ్చినాడా? విజయ్, ఓకే. విజయ్ భార్య కూడా పైకి రావాలి. వారి 3 కుటుంబాలకు ఒకటేసారి ప్రార్థన చేస్తాను. అబ్రహాం గారు, సారమ్మ గారు కూడా పైకి రావాలి. అబ్రహాం గారు, సారమ్మ గారు కూడా పైకి రావాలి. వీరందరి కొరకు ఒకసారి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును జీవాధిపతి కుటుంబం నిమిత్తమై నేను ప్రార్థిస్తున్నాను. నేటి వరకు అద్భుత రీతిగానే బిడ్డల్ని మీరు నడిపిస్తున్న విధానము కొరకై స్తోత్రం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఈ కుటుంబాన్ని మీరు దీవించండి. నీ సన్నిధిలో వారిని స్థిరపరచండి. అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టుకోండి. వారికి ఇచ్చిన బహుమానం నీ దయలో ఎదుగునట్లుగా సహాయం చేయండి. తల్లిదండ్రులకు, సంఘానికి దీవెనకరంగా ఇచ్చిన దాన్ని మీరు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగనే 2వ కుమారుడు తన భార్యను బట్టి నేను ప్రార్థిస్తున్నాను. వీరి ఇరువురిని మీరు ఆశీర్వదించి వారికి ఇచ్చిన సంతానము కొరకై స్తోత్రం. నీ బిడ్డలు దీవెనకరంగా ఉండునట్లుగా సహాయించండి, ఆశీర్వదించండి. వారి అవసరతలన్నీ తీర్చండి. ఆత్మీయంగా ఎదిగింపచేసి వర్ధిలింప చేయమని ప్రార్థిస్తున్నాను. పిల్లల భవిష్యత్తు దీవెనకరంగా మార్చు. మనుషుల దయందును దేవుని దయందును ఎదిగి వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయి. కృపతో నింపండి. అలాగనే కోడలను బట్టి ప్రార్థిస్తున్నాను. బిడ్డను ఆశీర్వదించు. తనను, తన భర్తను మీరు ఆశీర్వదించు. వారు చేస్తున్న చేతి పనిని ఆశీర్వదించు. కుటుంబాన్ని దీవించి ఘనపరచు. పిల్లల భవిష్యత్ దీవెనకరంగా మార్చు. వారి చదువుల్లో మీరు తోడై ఉండి ఆశీర్వదించు, ఘనపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగనే నిమిత్తమై, సారమ్మ గారి నిమిత్తమై ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వీరిరువురిని మీరు ఆశీర్వదించిన విధానము కొరకై స్తోత్రం. ఈ కుటుంబాన్ని ప్రేమించి వారికి ఇచ్చిన 3 కుమారుల కొరకై స్తోత్రం. 3 కోడల్ని బట్టే స్తోత్రం. మనవళ్ళు, మనవరాల్ని బట్టే స్తోత్రం. వారిని సంఘములో మీరు దీవెనకరముగా నేటి వరకు మీరు నిలబెట్టుకున్న విధానము కొరకై స్తోత్రం. వారికి ఇచ్చిన గొప్ప రక్షణ కొరకై స్తోత్రం. ఆనాటి నుండి ఈనాటి వరకు పరిచర్యను, సంఘాన్ని, సేవను విడవక నీ బిడ్డలను ప్రభువా మీరు స్థిరపరుచుకున్న విధానము కొరకై స్తోత్రం. ఇంకాను స్థిరపరిచి ఆరోగ్యముతో నింపండి. వీరి ఇరువురు మీద ఉన్న ప్రతి బలహీనతలు నీ సేవకునిగా గద్దిస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే బంధింపబడను, ఇప్పుడే బంధింపబడనుగా. విడుదల మీరు ఇచ్చినందుకై స్తోత్రం. ఈ రోజుతో వారికి ఉన్న కలవరాన్ని మీరు కొట్టివేసినందుకై స్తోత్రం. వృద్ధాప్యంలో ఉన్న తల్లి నిమిత్తమై ప్రార్థిస్తున్నాను. అమ్మకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించు, బలపరచండి. కృపాక్షేమాల తల్లి వెంట ఉంచండి. తాను ఎప్పుడు మోకరించి ప్రార్థించి ఏది మీ సన్నిధిలో విజ్ఞాపన చేసిన అడిగిన యేసు నామములో జవాబు వచ్చునుగాక, వచ్చునుగాక. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గమనించండి. ఆనంద్ గారి యొక్క అత్తగారు, వారి బామ్మర్ది, వారు కూడా పైకి రావాలి. చివరి ప్రార్థన ఆశీర్వాదం వేసి ముగిస్తాను.
మహాపరిశుద్ధుడును జీవాధిపతి నీకు వందనాలు. ఈ కూటాన్ని ఎంతగా మీరు ఆశీర్వాదకరంగా జరిపించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక ముందు జరిగిన ప్రతి కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిపించండి. ఆనంద్ తన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి తనకిచ్చిన బహుమానాన్ని మీరు దీవించి గణపరచమని యేసయ్య నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఈ కుటుంబస్తులందరికీ సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ ఆనంద్ వారి అత్తగారు వారి బామర్ది ఎక్కడున్నారు? రండి అమ్మా, రండమ్మా. ఆ తర్వాత ఇక ఫొటోస్ దిగేవారు దిగండి. అబ్రమన్న ఫ్యామిలీస్ వాళ్ళు, అలాగనే ఆనంద్ వారి కుటుంబీకులు, దయచేసి అలాగనే విశ్వాసులు కూడా మీరు చక్కగా బిడ్డను దీవించి కింద మీకు ఏర్పాటు చేసిన ప్రేమ విందులో పాల్గొనాలని సేవకులుగా కోరుచున్నాం. ఈ మాటలు ముగిస్తున్నాం. అంతులేని ప్రేమను చూపావు దేవా, ఏ నాటికి తరగని భాగ్యమిచ్చావయ్యా. అంతులేని ప్రేమను చూపావు దేవా, ఏ నాటికి తరగని భాగ్యమిచ్చావయ్యా. నన్ను నిత్యము నడిపే సారథి నీవు, అనువనువు యేసుని కొలువే. నన్ను నిత్యము నడిపే సారథి నీవు, అనువనువు యేసుని కొలువే. నీ ప్రేమలో లేదు లోపం, నీ ప్రేమకు లేదు అంతం. నీ ప్రేమలో లేదు లోపం, నీ ప్రేమకు లేదు అంతం. అంతులేని ప్రేమను చూపావు దేవా, ఏ నాటికి తరగని భాగ్యమిచ్చావయ్యా.
మార్చిన నా వారే నన్ను నిందించిన లోకమంతా నన్ను వ్యతిరేకించిన నేనున్నానని నా వెంట ఉండి నా బ్రతుకును ఏదేనుగా మార్చినావు. నేనున్నానని నా వెంట ఉండి నా బ్రతుకును ఏదేనుగా మార్చినావు. నా బ్రతుకును ఏదేనుగా మార్చినావు. నీ ప్రేమలో లేదు లోపం, నీ ప్రేమకు లేదు అంతం. నీ ప్రేమలో లేదు లోపం, నీ ప్రేమకు లేదు అంతం. అంతులేని ప్రేమను చూపావు దేవా, ఏనాటికి తరగని భాగ్యమిచ్చావయ్యా. నా ఎడ నీకున్న తలంపులెరుగక హృదయములో కలత చెందితిని. నా ఎడ నీకున్న తలంపులెరుగక హృదయములో కలత చెందితిని. నా భారమంతా నీ భుజములపై మోసి ఉన్నత స్థానములో నిలిపితివి. నా భారమంతా నీ భుజములపై మోసి ఉన్నత స్థానములో నిలిపితివి. ఉన్నత స్థానములో నిలిపితివి. నీ ప్రేమలో లేదు లోపం, నీ ప్రేమకు లేదు అంతం. నీ ప్రేమలో లేదు లోపం, నీ ప్రేమకు లేదు అంతం. అంతులేని ప్రేమను చూపావు దేవా, ఏనాటికి తరగని భాగ్యమిచ్చావయ్యా. యోగ్యత లేని నన్ను చూచి నీ నిత్య మహిమకు పిలిచితివి. యోగ్యత లేని నన్ను చూచి నీ నిత్య మహిమకు పిలిచితివి.
ప్రతి చోట నీ ప్రేమ చాటెదను, ప్రతి చోట నీ ప్రేమ చాటెదను. నీ ప్రేమలో లేదు లోపం, నీ ప్రేమకు లేదు అంతం. నీ ప్రేమలో లేదు లోపం, నీ ప్రేమకు లేదు అంతం. అంతులేని ప్రేమను చూపావు దేవా, ఏ నాటికి తరగని భాగ్యమిచ్చవయ్యా. అంతులేని ప్రేమను చూపావు దేవా, ఏ నాటికి తరగని భాగ్యమిచ్చవయ్యా. నన్ను నిత్యము నడిపే సారథి నీవు, అనువనువు యేసుని కొలువే. నన్ను నిత్యము నడిపే సారథి నీవు, అనువనువు యేసుని కొలువే. నీ ప్రేమలో లేదు లోపం, నీ ప్రేమకు లేదు అంతం. నీ ప్రేమలో లేదు లోపం, నీ ప్రేమకు లేదు అంతం. అంతులేని ప్రేమను చూపావు దేవా, ఏ నాటికి తరగని భాగ్యమిచ్చావయ్యా.